ఇరాన్ అమెరికా యుద్ధంలో ఏప్రిల్ 8న కుదిరిన 15 రోజుల కాల్పుల విరమణ ఒప్పందంపై ఇరాన్ ప్రస్తుత సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ స్పందించారు. సైన్యానికి ఆయన కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఆయన చేసిన ప్రధాన వ్యాఖ్యలు ఏంటో చూద్దాం. అన్ని సైనిక విభాగాలు తక్షణమే కాల్పులను విరమించాలి అన్నారు. అమెరికాతో కుదిరిన 2 వారాల ఒప్పందానికి కట్టుబడి ఉండాలి అని ఆయన ఆదేశించారు. అలాగే ఇది యుద్ధం ముగింపు కాదు అని చెప్పారు. కేవలం చర్చల కోసం మాత్రమే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తీసుకున్న తాత్కాలిక నిర్ణయంగా దీనిని పేర్కొన్నారు. అలాగే శత్రువు అమెరికా, ఇజ్రాయిల్ ఏ చిన్న పొరపాటు చేసినా దానికి గట్టిగా సమాధానం ఇచ్చేందుకు ఇరాన్ సైన్యం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని కూడా సూచించారు. వారి వేళ్లు ఎల్లప్పుడూ కూడా ట్రిగ్గర్ పైనే ఉండాలని సైన్యానికి సూచించారు. అమెరికా వెనక్కి తగ్గడాన్ని ఇరాన్ సాధించిన చారిత్రక మరియు అఖండ విజయంగా ఇరాన్ అధికారిక మీడియా నాయకత్వం అభివర్ణిస్తోంది. అలాగే తమపై దాడులు పూర్తిగా ఆగిపోతేనే ఈ ఒప్పందం కొనసాగుతుందని, అలాగే హర్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలను ఇరాన్ సైన్యం పర్యవేక్షణలోనే అనుమతిస్తామని తెలిపారు. మొత్తానికి ఇరాన్ చెబుతున్నది ఇది. ట్రిగ్గర్ మీద వేళ్లు అలాగే ఉంటాయి అని చెప్పారు. అంటే యుద్ధం ఆగలేదు అనేది ఇరాన్ చెబుతోంది. దాంతో పాటుగా 15 రోజుల తరువాత ఒక కీలక నిర్ణయాలు ఉండబోతున్నట్లుగా అయితే ఇరాన్ నుంచి అర్థమవుతున్న అంశం.